హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? కాలా జామున్. ఇది చాలామందికి చాలా ఫేవరెట్ స్వీట్ అండి. దీన్ని చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం షుగర్ సిరప్ చేసుకుందాం. నేను చెప్పే క్వాంటిటీకి 1.75 షుగర్ వేసి అందులో 1.5 కప్పు వాటర్ వేసి బాగా మరిగించి అందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికోసం 220 గ్రామ్స్ కోవా, పచ్చి కోవానండి. ఇది మీరు స్టోర్ బాట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే దీని రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. దాంట్లో ఒక 50 గ్రామ్స్ పన్నీర్ వేసి దాన్ని మెత్తగా మన అరిచేత్తో నిమురుతూ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో 2 స్పూన్ల మైదా వేసి 1 టీ స్పూన్ సూజీ, అదే ఉప్మా రవ్వ వేసి 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి అంతా కలిసేలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలపాలండి. దీన్ని చాలా ఎక్కువసేపు కలపాలి. అలా కలిపితేనే మనకి జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి. దీన్ని ఇప్పుడు ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చి తర్వాత చిన్న చిన్న బాల్స్గా క్రాక్స్ లేకుండా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది మీడియం హాట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ జామున్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి జామున్ కన్నా ఆయిల్ని కలుపుతూ ఉంటే అన్నీ ఈక్వల్గా రోస్ట్ అవుతాయండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇలా మన గులాబ్ జామున్ కలర్ వచ్చిన తర్వాత అవి స్లోగా డార్క్ బ్రౌన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్లో మారుతాయండి. ఇలా ఈ కలర్ వచ్చిన వెంటనే దీన్ని తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసి దీన్ని కనీసం 1 గంట సేపు నాననివ్వాలండి. సేమ్ ఇదే ప్రొసీజర్తో మీరు చేయండి, చాలా బాగా వస్తాయి జామున్. చూసారా, నేను చేతితో విరిస్తేనే లోపలంతా పాకం వెళ్ళి ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ఇవే ఇంగ్రీడియంట్స్తో ఇవే మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.